తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ పార్టీ ఖూనీ చేసిందన్నారు. అమలుకు నోచుకొని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ చతికిల పడిందని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ బీజేపీ పార్టీ పార్లమెంటు స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తలకు ఎంపీలు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో మేము ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ నడుస్తూ ఉండే, నేను ఏం పట్టించుకోలే. అది పార్టీల మీద కొట్లాడేది కాదు, టికెట్లు ఇచ్చేది లేదు, పార్టీ సింబల్ తోటి పని లేదు. కాబట్టి గెలిచినాక తెలంగాణలో ఆడొక్కడు ఈడొక్కడు, నేను ఎక్క గెలిచినా నేను తక్కువ గెలిచినా అని మాట్లాడుకుంటా ఉన్నారు. నా లెక్క ప్రకారం అయితే పార్టీలకు సంబంధం లేని ఎలక్షన్లు. ఇక సరే వాళ్ళందరూ ఒళ్ళో మాట్లాడుకుంటున్నారని నేనేం చేసిన, మా గంగన్నకి దినేష్ భాయ్ చెప్పిన భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్, ఒఫీషియల్ మెంబర్షిప్ ఇది ఒక వంత అయితే, ఇక ఇప్పుడు సీనియర్లు జూనియర్లు అని ఇంతకుముందు చర్చించుకుంటూ వచ్చినాం మేము. ఎవరు సీనియరు ఎవరు జూనియరు, పార్టీలో ఉండడం సీనియర్ కాదు, రాజకీయాల్లో ఉండడం సీనియర్ ఉంటుంది. గుర్తుపెట్టుకో, పార్టీలో ఉండడం కాదు. గట్లనే ఇంతకుముందు అరవింద్ గారు చెప్పినట్టుగా ఇన్నిసార్లు మేము కూడా